సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల పేరుతో కాలువల పూడిక తీయకుండానే డబ్బులు దోచేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కాలువల పరిస్థితిపై ఆధారాలతో సహా ఆయన మీడియా ముందు ఉంచారు. నియోజకవర్గంలో ఇరిగేషన్లో జరుగుతున్న అక్రమాలను ఫిర్యాదు చేసిన జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన ఆరోపించారు. తాను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆధారాలతో సహా బయటపడుతున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నేను అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా రైతుల సమక్షంలో పర్యటించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, సాగునీటి కష్టాల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ పరిస్థితి, ఇరిగేషన్లో ఏ విధంగా దొంగ బిల్లులు చేసుకుంటున్నారు, ఏ విధంగా రైతులను అడ్డపెట్టి దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో నేను కూలంకుషంగా ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ఈరోజు ఈ కుంభకోణాలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడికి ఆయన వాటాలు ఆయనకు ముడుతున్నాయి కాబట్టి ఆయన కూడా దీని మీద పట్టించుకుని వీటిని అరికట్టాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానితో ఈరోజు మరీ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి నెట్ట నిర్వహణ దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీళ్లు వదిలారు, ఆ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మరలా నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజుల నుంచి వాటికి దొంగ బిల్లులు చేసుకోలేదంటే, పాత ఈఎస్సి ఒకడే ఉన్నాడు. ఆయన నేను దానికి సంబంధించినటువంటి దానిలో ఈ పనులు చేయకుండానే నన్ను అగ్రిమెంట్లు చేయించి నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, పనులు చేయకుండా దొంగ బిల్లులు తీసుకుంటున్నారు, నేను భాగస్వామ్యం కాను అని చెప్పి ఇప్పుడుండేటువంటి ఎస్సీ ఆ రోజు సెంట్రల్ డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన మొరాయిస్తే ఈరోజు ఆయన్ని మార్చి ఆయన స్థానంలో కొత్త ఈని తీసుకొచ్చి వీటికి ఈ రోజు నవంబర్ 2025లో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో వార్ ఫూటింగ్ బేసిస్ మీద చేయాలని చెప్పి ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని నెలలు అయినాయి? 7 నెలలు అయ్యాయి. 7 నెలల తర్వాత ఈ రోజు అగ్రిమెంట్లు చేసి, అగ్రిమెంట్లు దేనికంటే పనులు చేయడానికి కాదు, ఆ అగ్రిమెంట్లు పెట్టి దొంగ బిల్లులు చేసుకునేటువంటి దానికి ఈరోజు కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కాలువలో నీళ్లు ఎలా పోతాయి, ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ చైర్మన్స్ ఏదైతే ఉన్నారో ఈ కెనాల్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్స్ ఏం చేస్తున్నట్టు, మీరు నీళ్లు వదిలిమైనా నీళ్ళని వెనకొచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్ప ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు, అసలు కాలువలే కనపడేటువంటి పరిస్థితి లేదు. అంత దుస్థితిలో కాలువలు ఉంటే ఈరోజు వాటికి సంబంధించి మీరు ఏమి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా, ఇప్పుడు నెల్లూరుకి సంబంధించినటువంటి గచ్చు కాలువ ఒకటి ఉంది, అది వేమలపాటి చెరువు, అది నెల్లూరు నగరంలో వస్తుంది. దాన్ని ఒక డిఈ చక్రం తిప్పి సర్వేపల్లిలో ఉండే డిఈ 80 లక్షల రూపాయల పని ఏమీ చేయకుండా దానికి బిల్లు చేసుకున్నారు. పనేమో నారాయణ నియోజకవర్గం, బిల్లు కొట్టేసేదేమో సోమిరెడ్డి. అంటే దీన్ని మనం నారాయణ చేతగానితనం వలన లేదా సోమిరెడ్డి చేతి ఓటం అనాలన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. నారాయణ చేతగానితనమా? నారాయణ నియోజకవర్గంలో నారాయణకి సంబంధించినటువంటి పనులు చేయకుండానే 80 లక్షల రూపాయలకు సంబంధించి ఈ రోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకుంటా ఉంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఉండేటువంటి వాడు తన నియోజకవర్గంలో ఏం పనులు జరుగుతున్నాయో తెలియకపోతే ఆ నియోజకవర్గంలో జరిగే పనులు ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ కెనాల్ చైర్మన్ ఆ పని చేస్తే, అగ్రిమెంట్ చేస్తే దానికి దొంగ బిల్లులు డ్రా చేసుకుంటుంటే వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారా, తేత కాకుండా ఉన్నారా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నవి ఈరోజు. అంటే ఏ స్థాయికి బరితెగించారంటే అధికారులు, నేను చెప్పినటువంటి ఆ డిఈ స్థాయి అధికారి ఎంత, డిఈ స్థాయి అధికారి ఎంత, షట్టర్ పనులకు సంబంధించి మెకానికల్ వర్క్స్ అయ్యి వేరే కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ అడ్డం వేస్తే, అంటే అతను టెండర్ లో పార్టిసిపేట్ చేస్తే నీకెంత ధైర్యం సోమిరెడ్డిని కాదు నువ్వు పనులు వేయడానికి జిల్లాలో. కాబట్టి ఆ వర్కులు వచ్చేటువంటి వాడికి కాకుండా, నీకు మేము చెప్పినటువంటి వాడు కాకుండా నువ్వు దానికి కాంపిటీషన్ వేస్తావు అని చెప్పి వాడిని బెదిరిస్తున్నాడు. అతను ఆల్రెడీ ఇప్పటికే అతని మీద విజిలెన్స్ విచారణ పెండింగ్ ఉందా డిఈ మీద. అయినా సరే అందరినీ బెదిరిస్తా, దొంగ బిల్లులు చేస్తా, కోట్లాది రూపాయలు కొల్లగొడతా ఉంటే దానికి సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఏమో చెప్పారు, సర్వేపల్లి రిజర్వాయర్ మీద సమీక్ష అని చెప్పి. నేను ఆశ్చర్యపోయా. ఎంత తెలుసా? 50 కోట్ల రూపాయలు సర్వేపల్లి రిజర్వాయర్. మేము ఉన్నప్పుడు ఇప్పుడప్పుడు చెప్తుంటాడు సోమిరెడ్డి, మీరున్నప్పుడు ఏం చేశారు, మీరున్నప్పుడు ఏం చేశారు. మేము ఇలాగ దొంగ పిల్లలు చేసుకునే ప్రయత్నం చేయలే. మేము 2 కార్లకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసాం. ఆ టైంలో ఏదన్నా కొద్దిగా గ్యాప్ ఉంటే పనులు చేసాం, అంతే తప్ప నీలాగా దొంగ పిల్లలు చేసుకుని ఫోన్ చేసాం కోట్లాది రూపాయలు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు దాని మీద గతంలో ఏం పనులు చేశారు, ఏం పనులు ప్రతిపాదించారు, ఎంత మేర పనులు జరిగాయి, ఇప్పుడు మీరు 50 కోట్లతో ఏమి కొత్త పనులు ప్రతిపాదిస్తున్నారు, వాటి వల్ల రైతాంగానికి ఉపయోగం ఏంది, మీ సొంత ఖజానాకి ఏదో కరిపెట్టేసి డబ్బులు కొట్టేయడానికి తప్ప నెల్లూరు జిల్లా రైతాంగానికి, సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఉండేటువంటి రైతాంగానికి ఏదైనా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా?
కాబట్టి ఈరోజు ఏ విధంగా అయిపోయిందంటే ప్రతిదానికి ఒక విజిలెన్స్ విచారణ, ఆ విజిలెన్స్ విచారణకు సంబంధించి ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళే పంచుకునే వాటాలు, ఇరిగేషన్ వాళ్ళ వాటాలు పంచుకున్నదంటే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా వచ్చారు, మాకు కూడా వాటా అయ్యండి, మీ మీద విచారణ ఉంది కాబట్టి మీరు వాటా ఇస్తే మీకు ఏదో ఒక రిపోర్ట్ రాస్తామని చెప్పి. ఇప్పుడు ఎట్లయిందంటే మంది సొమ్ము పంచుకున్నట్టుగా ఈరోజు రైతుల పేరుతో ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇద్దరు కలిసి వాటాలు పంచుకొని రైతులను అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రామానాయుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళు అడిగితే ఎప్పటికప్పుడుగా పనులు శాంక్షన్ చేయడానికి ఆయనకి నెలవారీ మామూలు ఇటు చెల్లించి ఇదిగో ఇన్ని పనులు మీకు ఇస్తే ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన ఎక్కడ విచారణ చేయించడం కానీ, నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించడం లేదు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఇరిగేషన్ మినిస్టర్ని అడుగుతున్నా, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా, ఈ ఫోటోలు నిజమా కాదా, అక్కడ పనులు చేయకుండా మీరు దొంగ పిల్లలు తినేటువంటి మాట యథార్థం కాదా, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో సర్వేపల్లి దాకా పనులు జరిగాయి, సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎందుకు ఇంత దారుణంగా పనులు తయారయ్యాయి, వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఎందుకని మీరు ఆ పనులు చేయటం లేదు, పనులు చేయకుండా దొంగ పిల్లలు ఎందుకు తింటున్నారు అనేటువంటి దానికి ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇంత దోపిడీ జరుగుతుంటే ఆయన కళ్ళు మూసుకుని మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప, జిల్లా స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రైతులను అడ్డు పెట్టుకుని దోచుకుంటా ఉంటే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటి దాని మీద ఎక్కడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే అవి మామూలుగా అడవుల్లాగా వెలిగిపోయిన చెట్లు, మామూలుగా చెట్లు కూడా అడవుల్లాగా అప్పుడు చూస్తే అసలు కాలువ కనిపించేటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా తయారై ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ విధంగా తయారు మీరంటే, రైతులకు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా తయారు, రైతులకు సంబంధించి కరెంట్ కనెక్షన్ కావాలి అంటే మాకు లంచం ఇవ్వాలా, లంచం ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రికమెండేషన్ చేయాలా. ఇప్పటికే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ సిఎండి దాకా, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సిఎండి దాకా ఏం చెప్తున్నాడు, ఎవరు ముందిస్తే వాళ్ళకి మేము డిస్ప్లే చేస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద, ప్రియారిటీ బేసిస్ మీద ఇస్తాం. ఇవాళ ఈ మధ్యన చూసాం పొదలకూరుకు సంబంధించినటువంటి ఉదంతం, ఒక రైతు వెళ్ళి అడిగితే 40,000 రూపాయలు, 40,000 రూపాయలు లంచం ఇచ్చాడు ఏఈకి, పొదలకూరు ఏఈకి. లంచం తీసుకుని ఆ ఏఈ ఏం చేశాడు, మీరు మీ తెలుగుదేశం వాళ్ళు కలవమన్నాడు. మేము నీకు లంచం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలవడానికి కాదు, నువ్వు పని చేస్తామని మా దగ్గర లంచం తీసుకున్నావు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలవని నా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయమన్నాడు. ఆయన నేరుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫోన్ చేశాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్ఐకి ఫోన్ చేశారు. నేను అడిగేది, ఎస్ఐ పిలిచి ఆ రైతులను కొట్టాడు కదా, ఆ రైతులను కొట్టడానికి మీకు ఎవరు ఫిర్యాదు ఇచ్చారు చూపించండి అంటే డిఎస్పీ చూపించలేకపోతున్నాడు, సిఐ చూపించలేకపోతున్నాడు, ఎస్ఐ చూపించలేకపోతున్నాడు. నేను అడుగుతున్నా ఎస్పీని, నిన్ననే పాపం హైకోర్టు దాకా పోయించింది ఒక కేసులో. నేను అడుగుతున్నా ఎస్పీ గారిని, మీకు ఆ రైతులను పిలిచి పొదలకూరు ఎస్ఐ కొట్టాడు, మీరు విచారణ చేస్తారన్నారు, విచారణ చేసి మేము చర్యలు తీసుకుంటామన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో, ఎవరు ఫిర్యాదు ఇస్తే మీ ఎస్ఐ పిలిపించాడు, మీకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, పిలిపించి వీడియో కాల్ ఆన్ చేసి కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా అంటే, రైతు కరెంటు కనెక్షన్ అడిగితే రైతుల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ఏ ప్రభుత్వంలో రైతులను పిలిచి పోలీస్ స్టేషన్ లో కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో కాల్ చూపించారా కరెంట్ కనెక్షన్ అడిగితే? దాని మీద సమాధానం చెప్పండి, చెప్పలేదు. మేము వెళ్ళినప్పుడు అడిగాం, రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఏం అడిగాం, అయ్యా అతన్ని పిలిచి కొట్టారు, కొట్టడానికి మీ దగ్గర ఏం ఫిర్యాదు ఉంటే పిలిచారు అని అంటే దాని మీద మాట్లాడాలి. ఈ రోజు అడుగుతున్నా, ఈ రోజు ఫిర్యాదు చూపించారు మీరు, ఆ రైతులు మీరు పిలిచి కొట్టారే, ఆ కొట్టిన దానికి సంబంధించి ఆ రైతులను కొట్టిన దాని మీద ఫిర్యాదు చూపించమంటే ఈరోజు మీరు ఫిర్యాదు చూపించేటువంటి పరిస్థితులు లేదు. దాని మీద ఏం చేశారు, అక్కడ కూర్చున్నారు, అంతా చేశారు, దానివల్ల అంతా నష్టపోయారు, దానివల్ల ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు జరిగిందని ఎవరు ఇవ్వలే, పోలీసులే ఇచ్చారు. ఎవరు? పోలీసు కానిస్టేబుల్, హోం గార్డుల దగ్గర ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు, బాగానే ఉంది, దానివల్ల ఏదో నష్టం జరిగిందని. మరలా నిన్న అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని బెదిరించామని చెప్పి ఎస్ఐ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ 2వ కేసు కట్టారు. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏ విధంగా 2 కేసులు కట్టారో, ఒక సంఘటనకు 2 కేసులు, మళ్ళీ నా మీద ఇంకొక కేసు కట్టారు. కాబట్టి మీరు రైతుల విషయంలో రైతులను అడ్డుపెట్టి దోచుకోవడము, రైతుల పాప మీద అడిగితే అమాయక రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో లాకప్లు వేసి కొట్టడము, వాళ్ళు ఏమయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, దానికి అండగా ఉంటే మా మీద కేసులు పెట్టడం. ఈ జిల్లా రైతులు గాని, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం తప్ప, మీరేదో రైతుల గురించి మీరేదో బెదిరిస్తేనో కేసులు పెడతానో, దాదాపుగా 25 కేసులు పెట్టారు నా మీద ఇప్పటి వరకు. సిల్వర్ జూబ్లీ, ఎక్కడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మీకు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి. మీకు చేతనైంది ఏంటంటే ప్రజలకు సేవ చేయడం చేత కాదు కాబట్టి ప్రభుత్వానికి
ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. కాబట్టి మేము కేసులు పెడతామని భయపడతామంటే మీ బుట్టా బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరు లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులను ఈ విధంగా హింసించేటువంటి ప్రభుత్వం, కరెంటు కనెక్షన్ అయితే కొడతారు, ఆ విధంగా చూస్తే ఆ పనులు చూస్తే చేయనటువంటి పనులు దొంగ బిల్లులు చేసుకుంటారు. పాప రైతులు సొంత ఎంత సిగ్గుమాలినటువంటి వ్యక్తి అంటే సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సొంత నిధులతో కాలువ పనులు చేసుకుంటే దానికి బిల్లు చేయించుకుంటున్నాడు. నిన్న అందుకే పిల్లలు అడిగారు, ఎంగిలి మితుకులతో సంతృప్తి పడుతున్నావు, ఎంగిలి మితుకులు జనాలు ఎంగిలి మితుకులు తినేటువంటి వాడు నువ్వు అని. ఇది ఎంగిలి మితుకులు తినకపోతే ఇంకేంటిది? రైతులు కాయా కష్టం చేసినటువంటి రైతు వాడి సొంత డబ్బులతో కాలువ పనులు చేస్తే నువ్వు బిల్లులు చేసుకుంటున్నావంటే ఆ రైతులు ఇసిరేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు, అన్నదాతలు ఇసిరేసినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేటువంటి వాడు కాదా నువ్వు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? ఇది అడిగిన దాంట్లో తప్పేమన్నా ఉందా? వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఈ రోజు 14/5/2026 నేను తీసినటువంటిది ఐఏబీ సమావేశం ఎన్ని రోజులైంది జిల్లాలో. ఐఏబీ సమావేశం తర్వాత ఐఏబీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని నీళ్లు వదలాలంటే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాలువలు ఏ విధంగా శుభ్రం చేశారు అది చూపించా. ఈ నియోజకవర్గం దగ్గరికి వచ్చినప్పుడు కాలువలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద ఈరోజు ఎవడన్నా అడిగేటువంటి వాడు లేడు అంటే మీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రైతులను తీవ్రంగా హింసించేటువంటి ప్రభుత్వానికి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారనేటువంటిది ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు పోలీసు కేసులు పెట్టో మరొకటో భయపెట్టాలనుకుంటే జరిగేటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పందారం చేయాలన్నా, స్థానికంగా ఉండేటువంటి నాయకులు దోచుకోవాలన్నా రైతులకు మేలు చేసేటువంటి అవకాశం ఉండదు. రైతుల అభివృద్ధిని గురించి పట్టించుకోడు, వ్యవసాయాన్ని గురించి పట్టించుకోడు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళ జోబులు నింపడానికి మాత్రం రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెడతాడు. గతంలో మీరు చూశారు 2014-2019 మధ్య నీరు చెట్టు అన్నాడు. ఆగిపోయినటువంటి బిల్లులు చేయకుండా కూడా మన చేయనటువంటి బిల్లులు కూడా గరిపి దోచుకున్నారు, చేశారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. అబ్బా 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 ఎమ్మెల్యేలు పంచిగట్టి నేరుగా జేసీబీల దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా అయిపోద్దామని చెప్పి ఆ జేసీబీల దగ్గర కొబ్బరికాయ కొట్టి అబ్బా వాళ్ళు బొట్లు పెట్టి అడమ్మ బడవ పూర్వకం వచ్చినట్టు ఎగిరినట్టు మామూలుగా పోయారమ్మ జాతరలు ఎగిరినట్టు ఎగిరినారు. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ పోయి స్పీడ్ ఏంటంటే క్యాష్ పడిపోతా ఉంది కదా, ఏం పని చేయకుండానే. పని ఎంత ఏంటంటే జేసీబీ దేనికి అంటే ఆ జేసీబీకి ఉన్నటువంటి ఆ తొట్టికి టెంకాయ కొట్టడానికి అంత తర్వాత జేసీబీ వెళ్ళిపోయింది. జేసీబీని దేనికి తీసుకొచ్చారు? అందుకంటే ఎంత సిగ్గుమాలైనటువంటి పని అంటే ఎమ్మెల్యే పంచి కొట్టుకోవడం పొట్టు పంచి మన జేసీబీ అట్ట ఎత్తద్దు అనమాట. దాని ఇది బకెట దాని కొబ్బరికాయ కొట్టాడంటే అయిపోయింది. ఎందుకంటే వంగలేరు కదా, ఇల్లు వంగే బ్యాచ్ కూడా కాదు. ఇది వయసు అయిపోయింది, బలిసిపోయినారు తిని. కాబట్టి దాన్ని కొట్టిన తర్వాత ఇంక వెళ్ళిపోతుంది అంతే. దానికి 2 గంటల రెంట్ అంతే, మిగతాంతా దొంగ బిల్లులే కదా. ఆ పని చేసేటువంటి పని లేదు. జేసీబీలు దేనికి అంటే టెంకాయ కొట్టడానికి, దొంగ బిల్లులు చేసుకునేటువంటి టెంకాయ కొట్టడానికి చూపుడికి మాత్రమే జేసీబీలు తప్ప పని చేసేయడానికి జేసీబీలు అవసరంలే. కాబట్టి రైతులను అడ్డపెట్టి దోచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పద్ధతి బ్రహ్మాండంగా, ఏదైనా మామూలుగా రాఘవేంద్రరావు సినిమా టైటిల్స్ కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని చెప్పి నీరు చెట్టులో ఒక కార్యక్రమం తీసుకొచ్చి దాన్ని దోచి వదిలి పెడుతున్నారు. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు ఏది దోచుకోవాలన్నా రైతులు గుర్తొచ్చేది దేనికంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం, రైతు సంక్షేమం, అన్నదాతను అండగా నిలవాలా, ఆదుకోవాలనేటువంటి ఆలోచన కాదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి నీరు చెట్టు స్కీమ్ పోయిన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని రైతులను అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి పథకానికి మీరు శ్రీకారం చుట్టారు. మీ బ్రతుకంతా రైతులను అడ్డు పెట్టుకుని దోపిడీ చేయడానికి తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మీరు ఏ విధంగా తయారయ్యారంటే ఆ గంగాధర్ రెడ్డి నేతను అతను నేరుగా ఫోన్ పేలు తీసుకొని మళ్ళీ ఇక్కడికే అధికారం తీసుకొచ్చారు. దాని మీద పత్రికల్లో పుంకాలుగా వార్తలు వచ్చాయి, రైతుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సస్పెండ్ చేసి వదిలేసారు తప్ప ఏమి చర్యలు తీసుకున్నారు? అంతకన్నా ఏం ఆధారం కావాలా? అసలు ఈ రాష్ట్రంలో ఏసీబీ అనేటువంటి వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తూ ఉంటే బాహాటంగా ఒక వ్యక్తి మీద ఎన్ని విమర్శలు వస్తే వాటికి ఆధారాలు కూడా ఫోన్ పే ద్వారా నేరుగా లంచం తీసుకుంటే దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితులు లేరు. నియంత్రించకపోగా బయటకు వచ్చినటువంటి వాస్తవాలను పెట్టి విచారణ చేసి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం అంటే చంద్రబాబు చెప్తాడు గుడ్ గవర్నెన్స్ అంట, బ్రహ్మాండమైనటువంటి గవర్నెన్స్ అంట, ఎక్కడ ఉండదంట. నాకున్నటువంటి పరిపాలన అనుభవం, నా విజనరీ, నాకున్నంత బలము, నాకున్నటువంటి అనుభవం ఎక్కడ లేదు. నీ అనుభవం ఏంది? గాడిదలు కాసుకోవడానికి నీ అనుభవం ఏంటంటే ఆర్టీఐ కింద ఈ జిల్లాలో ఏమేం పనులు జరిగాయి అని చెప్పి మేము కాగితం ఇస్తే దాని మీద తమరిచ్చినటువంటి కాపీకి ఇందు వెంట దత్తపరచనమైనది పనులు అని చెప్పి దాని మీద మాత్రం సంతకం పెడతారు. అలాంటి మీద ఎంత పనులు, ఎన్ని పనులు, ఎంత సంబంధించినటువంటి పనులు ఏమి రాయరు.
మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మీరు అడిగిన వివరాలన్నీ ఎందుకంటే జతపరుస్తున్నాం అని చెప్పి దీని మీద మాత్రం సంతకం పెడతాడు. ఇచ్చేటువంటి కాగితం మీద ఒక కాగితం మీద కూడా సంతకం ఉండదు. దేనికంటే అయ్యా మేము ఇచ్చింది వేరు, వాళ్ళు చూపిస్తున్నది వేరు అని చెప్పడానికి. ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రతి పేజీ మీద సంబంధిత అధికారి అటెస్ట్ చేసి కాగితం ఇవ్వమని. నేను పోయినసారి కూడా చూపించిన, మళ్ళీ ఇప్పుడు కూడా ఆడుతున్నాను. చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ ఏంటంటే ఆర్టీఐకే తూట్లు పొడిచేటువంటి విధంగా. ఎందుకంటే అది ఇస్తే వీళ్ళ బండారం బయటపడిపోద్ది, ఎక్కడెక్కడ దొంగ బిల్లులు తినారో బయటపడిపోద్ది. కాబట్టి ఒక డి స్థాయి అధికారి ఎట్టబోతాడో ఏమైపోతాడో రేపు అసలు ఉంటాడా ఉండడా? పాపం ఈ జిల్లాలో ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకొని చేస్తున్నటువంటి తప్ప ఉద్యోగం ఉంటే పనిలే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. సోమిరెడ్డి దేవుంది రేపు బిషాన్ అయితే వెళ్ళిపోతాడు గుడిసి మీద తెప్పేసి ఎక్కడికో దగ్గరికి. నువ్వు ఏడకపోతావు, నువ్వేం చేస్తావు, నేను ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? కాబట్టి మీ ఇష్ట ప్రకారం ప్రజలకు సంబంధించినటువంటి దోచేసుకుంటే లెక్కలు ఎవరు అనుకుంటున్నారంట. పోయినసారి చెప్పాడు విజిలెన్స్ విచారణ చేస్తాను. చెయ్యి, ఈ విజిలెన్స్ విచారణ ఏం చేస్తావు? ఆ పనుల మీదనే ఇప్పుడు దగ్గర 4 బిల్లులు తినేస్తున్నావు నువ్వు. ప్రతి సీజన్కి ఒక బిల్లు. కాలువ పరిస్థితులు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. ఏ విజిలెన్స్ విచారణ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు వచ్చి? కాబట్టి విజిలెన్స్ విచారణ ఇప్పుడు కాదు జరిగేది, రేపు. ఈ ఆధారాలన్నీ దగ్గర పెట్టుకుంటున్నామే, ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పెట్టుకుంటున్నామే డేట్తో. ఆ ఫోటోలతో సహా మీరు చెప్తారే ఏ రోజు పని అగ్రిమెంట్ అయింది, ఏ రోజు పని చేశాం, ఏ రోజు బిల్లు పెట్టామని. ఆ మూటికి పోల్చినా కూడా ఏ రోజు తట్టడి మెట్టెత్తకుండా ఉండేటువంటి ఫోటోలు మా దగ్గర ఉంటాయే. గూగుల్ మ్యాప్ లో ఉన్నటువంటి ఫోటోలు లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లొకేషన్ తో సహా వాటి మీద మీకు విచారణ జరగద్దే. ఆ రోజు తెలుస్తుంది మీకు, అయ్యో వీళ్ళు ఇంత పకడ్బందీగా ఉన్నారా, ఇంత జాగ్రత్తగా ఉన్నారా. రైతులకు సంబంధించి మేము దోస్తే ఏదో చెప్పినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు కనపడలేదు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా విచారణ ఏ విధంగా ఉంటుందో కూడా చూస్తారు, ఎంత పకడ్బందీగా ఉంటుందో చూస్తారు. ఇప్పుడున్నటువంటి విజిలెన్స్ లాగా జరగదు విచారణ. ఆ జరిగిన రోజు అబ్బా విచారణ అంటే ఇది కదా అని చెప్పి రైతులు కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా విచారణ చేయిస్తాం. ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్ పెడతాం. రైతులందరినీ కూడా కలిపి ఎక్కడెక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందో అధికారం లేకపోయినప్పుడు తిరుగుతాం. ఈ మధ్య నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే అక్కడికి వెళ్ళాం, మాట్లాడే ఇదే పరిస్థితి. పాపం రైతులు సొంత డబ్బులు పెట్టుకుని ఆ కాలువలు చేసుకున్నారు. సిగ్గుమాలినటువంటి వాళ్ళు లెక్క చూస్తే దానికి అంతకన్నా ముందు దొంగ బిల్లులు తినేశారు పనులు చేయకుండా. దొంగ బిల్లులు మీరు తింటే పనులు జరగకపోతే చెన్నారెడ్డిపల్లి దగ్గర సంబంధించినటువంటి సోమసాల దక్షిణ కాలువ దగ్గర రైతుల పంటలు ఎండిపోతా ఉంటే మేము వెళ్తే రైతులు క్లీన్ చేసుకుంటే మీరు నీళ్లు వదిలేరు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయా? దీనికి ఈరోజు ఐఏబీ సమావేశం ఎన్ని రోజులైంది? మీరు నీళ్లు వదిలేటువంటి పరిస్థితి ఉంది. పంటలకు నీళ్లు ఆపి ఎన్ని రోజులైంది? నీళ్లు ఆపారు, కోతలు అయిపోయాయి. దాదాపుగా 2 నెలలు అయిపోయిన తర్వాత ఈ రోజు నీళ్లు వదిలేటప్పటికి మీరు ఆ పరిస్థితి పెట్టుకుంటే ఈ పనులన్నీ ఇప్పుడు నవంబర్ 2025లో మంజూరైనటువంటి పనులు 14/5/2026లో నీళ్లు వదులుతుంటే ఈరోజు నీళ్లు వదిలేస్తారులే ఏదో ఒక విధంగా పోతాయని అనుకుంటుంటే ఈ ప్రాజెక్ట్ కెనాల్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చైర్మన్లు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఏమి చేస్తుంటే ఇప్పుడు వాటిలో నీళ్లు ఏ విధంగా పంపిస్తారు రైతాంగానికి? పాప రైతులు రేపు నీళ్లు కాకపోతే వాళ్ళు మిషన్లు పెట్టుకోవడమో, వాళ్ళు చాకరీ చేసుకోవడమో, వాళ్ళు పనులు చేసుకుంటే మళ్ళా ఓఎండ్ఎం కింద ఇంకొక దొంగ బిల్లు చేసుకుని తినేయడం తప్ప మీరు ఎప్పుడన్నా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త పుంతలు దక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆధారాలతో సహా ఈ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుందని చెప్పాం. కాబట్టి ప్రభుత్వానికి కాస్త అయినా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా దొంగ బిల్లులు చేసుకునేటువంటి వాళ్ళని నియంత్రించండి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ గారు మౌనంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారిగా ఉండేటువంటి వ్యక్తి మౌనంగా ఉండడం జిల్లాకు ప్రమాదం. యాక్ట్ చేయాల్సినప్పుడు ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లాకు పోతాడు. కానీ ఈ జిల్లాలో ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు రైతులకు తీరం ద్రోహం జరిగింది, పనులు చేసుకోకుండానే బిల్లులు చేసుకున్నారు, పనులు చేసుకోకుండానే పలానా రైతులు ఈరోజు జిల్లాకు సంబంధించి మాట్లాడతారు. కలెక్టర్ల గురించి సుజాతారావు గారి గురించి మాట్లాడతారు, శంకరన్ గారి గురించి మాట్లాడతారు, జగన్ గారి గురించి మాట్లాడతారు. వాళ్ళందరూ రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు, రైతులకు ఏదైనా సమస్య వస్తే తమ సమస్యగా భావం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి పరిస్థితి చూస్తే రైతులు అన్యాయం అయిపోతున్నా కూడా నోరు మెదపకుండా నాకెందుకులే, నేనేదో గమ్ముగా ప్రభుత్వం చెప్పినటువంటి చేసుకుంటా, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినటువంటివి చేసుకుంటా పోతే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో పనిచేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా, ఈ కాలువలు మీరు సందర్శించండి, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఒకరిద్దరి మీద మీరు చర్యలు తీసుకుంటే ఈ జిల్లాలో రైతాంగానికి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు, రైతాంగం మీ మేలు గుర్తుంచుకుంటారు. కాబట్టి మేనమేషాలు లెక్క పెట్టకుండా నీళ్లు వదిలి కొన్ని దగ్గర కాలువ పనుల మమా అనిపించుకునేటువంటి పరిస్థితిలో దయచేసి మీరు వెంటనే దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ విధంగా రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మంత్రి మెదలడు, మంత్రికి నెలమామూలు ముడుతున్నాయి రామానాయుడికి. కాబట్టి రామానాయుడు డ్రామాలు ఆడుతున్నాడు తప్ప రైతుల గురించి పట్టించుకునేటువంటి లేదు. డ్రామాల నాయుడు అయిపోయాడు రామానాయుడు కాస్త. అందుకని ఆ డ్రామాల నాయుడు గురించి ఊరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మామూలుగా మాట్లాడటం, డ్రామా ఆర్టిస్ట్ వచ్చినట్టు రావడం, కాసేపు డ్రామాలో రంజింపు చేయడం, వెళ్ళిపోవడం ఆయన పని అది. కాబట్టి
రామానాయుడు డ్రామాలు ఆపి తీసుకునేటువంటి ముడుపులు ముట్టుకోకుండా రైతులకు సంబంధించి ఏదైనా మేలు చేయమని చెప్పి కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారిని అన్ని వ్యవహారాల మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.